మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎల్లుండి మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కానున్నారు. ఈ నెల 7వ తేదీన మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. 7న బీజేఎల్పీ సమావేశం తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలు భేటీ కానున్నాయి. ఎల్లుండి రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ నెల 9న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే యోచనలో ఉన్నట్లుగా తెలిసిందే. ఇప్పటికే మోడీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. ఎన్డీఏ కూటమి పార్టీలో టీడీపీ నేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కీలకం కానున్నారు. ఈ రెండు పార్టీలు ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా అవతరించనున్నాయి. ఇక ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ప్రధాని ప్రమాణ స్వీకారం 9వ తేదీన, అదేవిధంగా దానికి అనుగుణంగా 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తున్నాయి. డీటెయిల్స్ ఇవ్వండి. యమని ఇటు ఈ రోజు ఏదైతే ఏపీ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో ఇటు ప్రధాని మోడీ నివాసంలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరి మధ్య కూడా అంటే ముగ్గురు మధ్య కూడా అనేక అంశాలు చర్చకొచ్చాయి. అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి ఎటువంటి పదవులు కావాలనేది కూడా మోడీని అడిగినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి ముందు అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇది నరేంద్ర మోడీ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఈ నెల 12కు వాయిదా పడింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఎన్డీఏ సమావేశం సంబంధించి మరొకసారి ఎల్లుండి అంటే 7వ తారీఖున మరొకసారి ఢిల్లీలో సమావేశం కానున్న నేపథ్యంలో అక్కడకు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హాజరవుతారని చెప్పేసి ఇప్పుడు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 7వ తారీఖున బీజేఎల్పీ సమావేశం తర్వాత ఎన్డీఏ మరొకసారి భేటీ అవుతుంది. ఎల్లుండి తర్వాత రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనే యోచనలో కూడా ఉన్నారు. అయితే ఈ నెల 9వ తారీఖున ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి ఏపీ నుంచి ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. అయితే ఈ నెల 12న అమరావతిలో జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అటు మోడీతో పాటు అమిత్ షా ఇతర ఎన్డీఏ నేతలు ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా హాజరవుతారని సమాచారం అయితే అందుతుంది. అంటే ఏడుకొండలు ఫస్ట్ అంటే ముందు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం 9వ తేదీన ఉండే అవకాశం ఉందన్నారు. ఆ రోజున ప్రధాని మోడీ కూడా వచ్చే అవకాశం అంటే వస్తారు, ఆహ్వానించారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు అంటే మోడీ ప్రమాణ స్వీకారం 9వ తేదీ ఖరారయ్యే అవకాశం ఉండడం వల్లే 12వ తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉందనుకోవచ్చా? అంటే ఏమని వాస్తవంగా ఇటు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం 8వ తారీఖునే ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు ముందు చెప్పాయి. 8వ తారీఖున నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇటు చంద్రబాబు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయాలని యోచించారు. అయితే అనూహ్యంగా అటు నరేంద్ర మోడీ ఒక మంచి ముహూర్తంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసేందుకు 9వ తారీఖు సరైనటువంటి ముహూర్తం రావడంతో ఆ ముహూర్తంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈ యొక్క రూపకల్పన చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గతంలో 2014లో ఏ విధంగా అయితే ఆహ్వానించారో అదే విధంగా ఈసారి కూడా ఖచ్చితంగా రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అదే వ్యూహంతో తన ఏదైతే ప్రమాణ స్వీకార తేదీని కూడా మార్చుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 2014లో ఏదైతే సెంటిమెంట్ ని కొనసాగించారో అదే సెంటిమెంట్ ని కొనసాగించి రాష్ట్రంలో అదే రోజు ఇటు నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ కు ఎన్డీఏ కూటమి ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరబోతుందనే దాని మీద ఆ ప్రజా వేదిక నుంచి కూడా బహిరంగ సభ నుంచి నరేంద్ర మోడీ నోటి ద్వారానే వినిపించేలాగా ఈ యొక్క రూపకల్పన చేశారు. అందుకోసమే ఇటు చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారాన్ని మరొక 3 రోజుల మాటు వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అంటే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు ముఖ్యంగా చర్చకొచ్చాయి అనుకోవచ్చు? అంటే ఇక్కడ ఏదైతే కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత స్థానం టీడీపీది అవుతోంది. సో మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి స్థానం, సముచిత స్థానం కల్పించే అవకాశం ఉంది? లోక్సభ స్పీకర్ అంటే పదవి కూడా టీడీపీని వరిస్తుంది అంటున్నారు. 2 నుంచి 3 మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు అంటున్నారు. అంటే 2 సహాయ మంత్రి పదవులు అంటున్నారు. ఇలాంటి అంశాలు ఏమైనా అక్కడ చర్చకొచ్చాయా? అంటే ఏమని ఏదైతే 1996 తర్వాత ఎన్డీఏ కూటమితో ఉన్నటువంటి ఆ సమయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ కు లోక్సభ స్పీకర్ గా అప్పుడు బాలయోగి, కెఎంసి బాలయోగి ఉన్నారు. అయితే అదే సెంటిమెంట్ తో ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ కు లోక్సభ స్పీకర్ రాబోతుంది అని చెప్పేసి ఇప్పటికే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అటు చంద్రబాబు నాయుడు కూడా దీనికి హర్షం వ్యక్తం చేశారు. దాంతో పాటు మరొక 5 కీలక పదవులు కూడా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలంటూ కూడా అర్థించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయం, అలాగే ఏదైతే జలశక్తితో పాటు ఇటు ఆరోగ్య శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ కు ఉండాలంటూ కూడా రవాణా శాఖకు సంబంధించి మొత్తం 5 పదవులను కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. అయితే దీని మీద మాత్రం 7వ తారీఖున వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 7వ తారీఖున ఏదైతే బీజేఎల్పీ సమావేశం తర్వాత కొలుక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 7వ తారీఖున కూటమి నేతలంతా కలిపి, ఎన్డీఏ కూటమి నేతలంతా కలిపి ఆ రాష్ట్రపతి ముర్మును కలిసి ఆ కొత్త ప్రభుత్వానికి ఏర్పాటు కోసం ఆమెను ఆహ్వానించడానికి వెళ్తారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.